కడప జిల్లా ప్రొద్దుటూరులో పెన్నా నది నుంచి విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇది నది భూగర్భ జలాల అడుగంటిపోతున్నా కూడా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఇక ఇసుక అక్రమ రవాణా అడ్డుకునే వేసే అధికారులు లేకపోవడం అలాగే ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఎవరి వాటా వారు తీసుకుని యథేచ్ఛగా ఇసుక వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా చల్లగా అక్రమ రవాణా జరుగుతోందని తెలుస్తోంది. ఇక అవినీతిని ప్రక్షాళన చేస్తున్న జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ ప్రొద్దుటూరు అక్రమ ఇసుక మాఫియా పైన ఉక్కుపాతం మోపాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ట్రైబ్యునల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లుగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జైభీంరావు, భారత్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ యాదవ్ తెలిపారు. దోచుకున్న ఇసుక పొద్దురుల అక్రమ ఇసుక రవాణా అనేది చాలా మెండుగా జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఇసుకాస్తుల యొక్క విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క అవినీతి అక్రమాలు అరాచకాలు లేని ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకోవడం జరిగినది. ఈ రోజు ప్రొద్దుటూరులో గల్లీకి ఒక నాయకుడు, వార్డుకు ఎమ్మెల్యే తయారైపోయి విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తా ఉన్నారు. పోలీసులు అయితే నిమ్మకు నీరెత్తినట్లుగా నిద్రపోతా ఉన్నారు. ఎవరైనా బ్లూ కోట్ ఎవరైనా వచ్చి పట్టుకుంటే అధికారుల వాళ్ళని మందలిస్తా ఉన్నారు. అసలు బ్లూ కోట్ పోలీసులు పట్టుకుంటే పోలీసు అధికారులకు ఎందుకు అంత నొప్పి? ఎందుకు వాళ్ళని మీరు మందలిస్తా ఉన్నారు? మీరు రెవెన్యూ శాఖ ఏమైపోయింది? జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ వారు ఇసుక పైన ఉక్కుపాదం మోపి తుక్కు లేపలాగా ముందుకు పోవాలి. ప్రక్షాళన ఎస్పీ గారు చేస్తా ఉన్నారు, కానీ ఇసుక మీద చేయట్లేదే. జిల్లా ఎస్పీ వారు సంబంధిత పోలీస్ అధికారులు అందరికీ ఆదేశాలు చాలా క్లియర్ కట్ గా ఇవ్వాలి. ఈ రోజు ముక్తియార్ ఆయిల్ మిల్ వెనకాల అయితేనేమి, రామేశ్వరం బ్యాక్ సైడ్ అయితేనేమి, రామాపురం అయితేనేమి, నంగనూరుపల్లి మీనాపురం సమీపంలో ఉన్నటువంటి జగనన్న కాలనీకి అయితే ఇసుక ట్రాక్టర్లతో మెండు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇసుక దందా అనేది యథేచ్ఛగా సాగుతున్నట్టుగా మనకైతే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు కూడా మేము కంప్లైంట్ చేస్తాము, కోర్టుకు వెళ్తాము అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, మరి ఇది ఎవరు చేస్తున్నారు, ఏంటి డీటెయిల్స్? మమత, సహజ వనరులు సాధారణ మనుషులకు అలాగే సాధారణ ప్రజలకు అందుబాటులోకి ఉండాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో చాలా వరకు అడుగులు వేస్తా ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో అలాంటి పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు ప్రాంతంలో ఇటు పెన్నా నది, మైలవరం నుంచి మొదలుకుంటే కడప వరకు పెన్నా నది ఉంటుంది. ఈ పెన్నా నది వెంబడి ఇసుకను ఇష్టానుసారంగా తరలించడంతో పాటు అధికార పార్టీ అండదండలు బేషరతుగా ఉండడంతోనే ఇలాంటి పనులు కొనసాగిస్తా ఉన్నారు. ప్రొద్దుటూరు నుంచి చాలా ప్రాంతాల కంటే ఇతర జిల్లాలకు కూడా ఇసుక అక్రమ రవాణా గతంలో కూడా చాలా వరకు చేసేవారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం మారినా కూడా అక్కడ ఇసుకాసురులు చేస్తున్నటువంటి అక్రమ దందాకు మాత్రం ఇంకా తెరపడలేదు. ఏదైనా వాళ్ళను మీడియా ప్రశ్నిస్తే వెంటనే తమకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని చెప్పి సమాధానం చెప్పడం కూడా విడ్డూరంగా ఉంది. స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు కూడా చాలా స్పష్టంగా సూచించారు, ఎక్కడా కూడా ఇసుక జోలికి వెళ్లొద్దు, అది తప్పనిసరిగా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలని. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. పెన్నా నదిలో ఉదయం రాత్రి ఏ తేడా లేకుండా ఇష్టానుసారంగా అక్రమ రవాణా జరుగుతోంది ఇసుక. దీన్ని అడ్డుకట్ట వేయాలి. వచ్చినటువంటి కలెక్టర్ కూడా దీని మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ప్రజలు కోరుతా ఉన్నారు. అలాగే హ్యూమన్ రైట్స్ కూడా ప్రత్యేకంగా కోరుతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ప్రొద్దుటూరు ప్రజల నుంచి భారీగా డిమాండ్ కూడా వినిపిస్తుంది. మమత, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.